నమస్తే, వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. నేను అనుష. వేం నరేందర్ రెడ్డి కోసం రేవంత్ కృషి ఫలించిందా? 16 మంది పోటీ పడినా వేం నరేందర్ రెడ్డికే దక్కిన రాజ్యసభ సీటు. ఎందరో రేసులో ఉన్న హైకమాండ్ను ఒప్పించిన సీఎం. వైఎస్ఆర్ కు కేవీపీ, రేవంత్ కు వేం నరేందర్ రెడ్డి. ఇది ఫిక్సా? వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి రక్త సంబంధం లేకున్నా అన్నదమ్ములకు మించి ఒకరికొకరు తోడుగా నిలుస్తూ వస్తున్నారు. అన్నీ తానే చక్కబెడుతూ వస్తున్న తన ఆత్మీయుడికి ఎట్టకేలకు రాజ్యసభ సీటు ఇప్పించుకున్నారు రేవంత్ రెడ్డి. ఎట్టకేలకు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులపై క్లారిటీ వచ్చేసింది. ఒక సీటులో అభిషేక్ సింఘ్వీకి రెన్యువల్ చేస్తే రెండో సీటును ఎవరికి ఇస్తారన్నది లాస్ట్ మినిట్ వరకు సస్పెన్స్ గానే కొనసాగింది. ఫైనల్ గా సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు, రాజకీయ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. రెండో సీటు కోసం కాంగ్రెస్ లోని హేమీలందరూ పోటీ పడ్డారు. దాదాపు 16 మంది నేతలు రేసులో నిలిచారు. పెద్దల సభకు వెళ్లేందుకు రాష్ట్ర స్థాయి నేతలు చేయని ప్రయత్నాలు లేవు. ఒకరిద్దరు నేతలు ఏకంగా ప్రియాంక గాంధీ ద్వారా కూడా లాబింగ్ చేశారు. కానీ ఈ స్థానాన్ని రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సీటును ఎట్టి పరిస్థితుల్లో తనకు నమ్మకమైన నేతకు ఇప్పించుకోవాలని గట్టి ప్రయత్నాలు చేశారట. టీడీపీలో ఉన్నప్పటి నుంచి వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితుడు. ఈ క్రమంలోనే 2015లో వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ చేసేందుకు అప్పుడు టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి చేయని ప్రయత్నాలు లేవు. వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచేందుకు టీడీపీ ఎమ్మెల్యేల మద్దతు సరిపోకపోవడంతో బీఆర్ఎస్ సభ్యులకు ఆయన గాలం వేశారని, ఈ క్రమంలోనే నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు డబ్బులు ఎరవేశారన్న ఆరోపణలతో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లారు. అయితే తనకు ఎమ్మెల్సీ చేయాలని తాపత్రయపడి రేవంత్ చిక్కుల్లో పడటం, ఆయన రాజకీయ జీవితం అగమ్యగోచరంగా మారిన పరిస్థితుల్లో వేం నరేందర్ రెడ్డి తీవ్ర మనోవేదన అనుభవించారట. అదే ఓటుకు నోటు కేసులో వేం నరేందర్ రెడ్డి టార్గెట్ గా కూడా విచారణ జరిగింది. ఆ కేసులో అటు రేవంత్, ఇటు వేం నరేందర్ రెడ్డి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారట. అప్పటి నుంచి వారిద్దరి ఎమోషనల్ బాండింగ్ ఇంకా పెరిగిపోయిందని అంటూ ఉంటారు. అయితే రేవంత్ తిరిగి తన రాజకీయ పోరాటం స్టార్ట్ చేయడం, ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరడం, రేవంత్ వెంటే తానుంటూ వేం నరేందర్ రెడ్డి ఆయనతో కలిసి ప్రయాణించడం జరిగిపోయాయి. ఫైనల్ గా కాంగ్రెస్ లో రేవంత్ సీఎం అయిపోయారు. ఆయనకు ఆప్తుడిగా ఉన్న వేం నరేందర్ రెడ్డి రాజకీయ సలహాదారుగా అన్నీ తానే చూసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు పంపించాలని ఫిక్స్ అయిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ ను ఒప్పించి మెప్పించి అందరి అంచనాలను తలక్రిందులు చేసి తన మిత్రుణ్ణి పెద్దల సభకు పంపేందుకు రూట్ క్లియర్ చేసేశారు. అభిషేక్ సింఘ్వీకి ఆల్రెడీ ఒక సీటు కన్ఫర్మ్ అయినందున రెండో సీటు రేవంత్ చాకచక్యంగా వేం నరేందర్ రెడ్డికి ఇప్పించుకోగలిగారు. ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్ రెడ్డి ఎన్నిక కావడంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సరికొత్త సమీకరణలు తెరపైకి వస్తున్నాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ ఆత్మగా పేరు పొందిన కేవీపీ రామచంద్రరావు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు రాజకీయ వ్యవహారాలన్నీ కూడా కేవీపీ కనుసన్నల్లోనే జరిగావి. ప్రభుత్వంలో పొలిటికల్ వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెట్టేవారు. స్వయంగా వైఎస్ఏ కేవీపీని కలవాలంటూ సూచించేవారు. అలా అప్పట్లో వైఎస్ ను కలవాలనుకునే వారంతా కేవీపీని కలిస్తే చాలు అనుకునేవారు. రాజ్యసభ సభ్యుడిగా, ప్రభుత్వ సలహాదారుగా కేవీపీ నెంబర్ 2గా ఉండేవారు. అలా నాడు వైఎస్, నేడు రేవంత్, నాడు కేవీపీ, నేడు వేం నరేందర్ రెడ్డి. అదే ఫార్ములా, అదే టార్గెట్. రేవంత్ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా నిలిచారు. మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో హైకమాండ్ వద్ద పట్టు పెంచుకున్నారు. సీఎం అయిన నాటి నుంచి పార్టీ హైకమాండ్ ను మెప్పించేందుకు తొలి నుంచే ప్రయత్నించారు. ఇందుకు పూర్తిగా వైఎస్ఆర్ అమలు చేసిన ఫార్ములానే రేవంత్ కొనసాగించారు. అన్నింటా హైకమాండ్ కు అభయం ఇచ్చారు. అదే సక్సెస్ మంత్రాగా మార్చుకున్నారు. వైఎస్ఆర్ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ కు ఆదరణ ఉన్న నేతగా రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. తెలంగాణ ఇచ్చినా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో నష్టపోయిన కాంగ్రెస్ 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారం దక్కించుకుంది. ఇక రేవంత్ కాంగ్రెస్ లో చేరిన దగ్గర నుంచే ఢిల్లీ కేంద్రంగా సైలెంట్ ఆపరేషన్ అమలు చేశారు. ఎందరో సీనియర్లు పోటీ పడ్డా, ఎందరూ అడ్డు చెప్పినా టీపీసీసీ పదవి దక్కించుకున్నారు. ఆ పదవి ఇస్తే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత తనదేనని రేవంత్ స్పష్టం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇక కాంగ్రెస్ కు మింగుడు పడని కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ హైకమాండ్ ను ఆకట్టుకున్నారు. హైకమాండ్ ను ఎలా మేనేజ్ చేయాలో నాడు వైఎస్ఆర్ అమలు చేసిన ఫార్ములానే కొనసాగిస్తూ హైకమాండ్ తన మాట విశ్వసించేలా చేయటంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు.
నాడు వైఎస్ కూడా ప్రత్యర్థుల విషయంలో తన సక్సెస్ తో హైకమాండ్ తన మాట వినేలా ముందుకు సాగారు. నాడు వైఎస్ఆర్ తన ఆత్మీయుడు కేవీపీ రామచంద్రరావుకు రాజ్యసభ సీటు ఇప్పించుకున్నారు. ఢిల్లీలో తన మనిషిగా కేవీపీకి అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఢిల్లీ హైకమాండ్ నేతలతో మరింతగా సంబంధాలు బలపరుచుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సైతం తన స్నేహితుడు వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సీటు ఖరారు చేయటంలో ఇదే ఫార్ములా అనుసరించారు. అనేక మంది పేర్లు చివరి వరకు రేసులో ఉన్నా, సామాజిక లెక్కలు తెర మీదకు వచ్చినా తన పంతం హైకమాండ్ వద్ద నెగ్గించుకున్నారు రేవంత్ రెడ్డి. సొంత పార్టీలో తనకు వ్యతిరేకంగా ఉన్న వారికి ఈ నిర్ణయం ద్వారా క్లియర్ సంకేతాలు ఇచ్చేశారు. దీని ద్వారా రేవంత్ 2028పై గట్టి ఫోకస్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.